సీఏ న్యూస్ చదువుతుంది శనగ రామచంద్రరావు. పేరు యూజన్ను వెంటనే అమలు చేయాలి. ఐఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలీల్. ఎన్ఎండీసీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు పేరు యూజన్ వెంటనే అమలు చేయాలని ఐఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎన్ఎండీసీ ఫెడరేషన్ పిలుపులో భాగంగా ఈరోజు పాల్వంచ ఎన్ఎండీసీ పాల్వంచ యూనిట్లో 9వ రోజు ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జలీల్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల క్రితమే పేరు యూజన్ అమలు చేయాలని మేనేజ్మెంట్ అప్రూవల్ చేయగా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కారణంగా పెండింగ్ పడుతూ వస్తుందని, గతంలో ఎన్ఎండీసీకి అడిషనల్ ఇన్ఛార్జి మాత్రమే ఉండేవారని, రీసెంట్గా అమితాబ్ ముఖర్జీ ఫుల్ ఛార్జిగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించినందున ఈ సమస్యకు పరిష్కారం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్టీసీ ఎన్ఎండీసీ పాల్వంచ యూనిట్ ప్రధాన కార్యదర్శి బాలునాయక్ మాట్లాడుతూ ఈ నెల 17న ఢిల్లీలో ఫెడరేషన్ మీటింగ్లో ఈ ప్రధాన సమస్యకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. ఏఐటీసీ అధ్యక్షుడు రాజేశ్వరరావు మాట్లాడుతూ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామన్నారు. సిఐటీసీ ఉపేష్ మాట్లాడుతూ పేరు యూజన్తో పాటు పాల్వంచ యూనిట్ను అభివృద్ధి చేసేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ పాల్వంచ పట్టణ ప్రధాన కార్యదర్శి శనగ రామచంద్రరావు, ఎన్ఎండీసీ ఐఎన్టీసీ పాల్వంచ అధ్యక్షుడు కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, లాలేందర్, లక్ష్మణ్, మహిళా కార్మికులు రుక్మా, సీనమ్మ, ఏఐటీసీ నాయకులు మాణిక్ చంద్, కస్తూరి తదితరులు పాల్గొన్నారు. నుంచి వెళ్ళి అంటే 3 సంవత్సరాల నుంచి వెళ్ళి పెండింగ్లో ఉంది కాబట్టి అది చేసేసి మనలా ఇది ముగింపు చేసేట్టుగా చేస్తే వీలైనంత తొందరగా బాగుంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఫెడరేషన్ నిర్ణయం మేరకి మనం ప్రతిరోజు 8 గంటలకు అంటే ఇప్పటికీ 9 రోజుల నుంచి వెళ్ళి వస్తూ ఉన్నాం. అదేవిధంగా కూడా ఫైనల్ అయ్యే వరకు కూడా హాజరయ్యి ఈ నిరసన కార్యక్రమంలో మనందరం పాల్గొనాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కార్మికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఫెడరేషన్ ఐక్యత, ఫెడరేషన్ ఐక్యత. దాంట్లో భాగంగా మరి మన కార్మికులు మనం అందరం కూడా రోజు వచ్చేసి మరి ఫెడరేషన్ పిలుపు మేరకు రివిజన్ మనది అమలు అయిందాకా దీన్ని కొనసాగించాలనే ఒక పిలుపుతోనే మనం చేయడం జరుగుతున్నది. మరి మిగతా యూనిట్లలో నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి మన పరిస్థితిని బట్టి మనం ఈ రకంగా చేయడానికి వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయడం జరుగుతున్నది. మరి నిన్న ఢిల్లీ 17వ తారీఖు రమ్మని చెప్పి ఫెడరేషన్ లీడర్లను ప్లస్ చైర్మన్ గారిని పిలవటం అనేది నిన్న మీ అందరికి కూడా తెలియపరచడం జరిగినది. దాంట్లో భాగంగా మరి నిన్న కూడా మనకి ధర్నా అయిపోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే మరి మన చైర్మన్ గారికి మరి ఫుల్ ఇన్ఛార్జి అంటే చైర్మన్గా ఆర్డర్ రావడం కూడా జరిగింది. మరి అది కూడా మనకు సంతోషకరమైన విషయం. మరి చైర్మన్ గారు ఇన్నాళ్ళు ఇన్ఛార్జిగానే కొనసాగారు కొన్ని సంవత్సరాలు బట్టి. మరి ఇప్పుడు వారు చైర్మన్గా నిన్న ఆర్డర్ రావడం మరి మన యూనిట్కే కాదు అన్ని యూనిట్లు ఎన్ఎండీసీకి కార్మికులందరూ కూడా సంతోషకరమైన విషయం. మరి వారికి మన యూనిట్ తరఫున మన కార్మికుల తరఫున హృదయపూర్వక వారికి శుభాకాంక్షలు మనం తెలియపరుచుకుంటున్నాం. మరి చైర్మన్ గారు చాలా మంచివారు, చాలా గొప్ప మానవతా వ్యక్తి. మరి ఆయనకి రావటం కూడా మన అందరికీ సంతోషం. ఎందుకంటే కష్ట సుఖాలు తెలిసిన మన కంపెనీ ఆఫీసర్ కాబట్టి మరి వారు ఇక ఇన్ఛార్జ్ అయిన సందర్భంగా మరి పాలంచ యూనిట్ని విజిట్ చేసి మరి మన పాలంచకి పెట్టుబడి పెట్టి మరి ప్లాంట్ నడిపేయడానికి ఇంకా లేదన్నా ఇంకా కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి మనకి వేరే యూనిట్ ఏదైనా నడపడానికి దీనికి తప్పకుండా డెవలప్ చేస్తారని మన అందరి తరఫున సార్ మీద నమ్మకంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా చేయాలి. మరి ఎన్ఎండీసీ జిందాబాద్, ఎన్ఎండీసీ చైర్మన్ గారు తప్పకుండా దీన్ని గుర్తించి కంపెనీని డెవలప్ చేస్తారని మరి మనందరి తరఫున కూడా సార్ని వేడుకుంటూ మరి ఈరోజు పెద్దలు మనందరి గురువు గారు మనకి ముందు మార్గం చూపించి మరి మనకి మేలు చేసిపోయిన మా జిల్లా నాయకులు, ఐఎన్టీసీ జిల్లా నాయకులు, స్టేట్ నాయకులు జలీల్ గారు రావడం మన అందరికీ కూడా చాలా శుభ పరిణామం. మరి వారు కూడా ఈ ఓపిక లేకపోయినా ఊరు నుండి రావడం జరుగుతుంది. నా కార్మికులకు మేలు జరగాలి అని హఠాహుటిన వచ్చి మనలో పాల్పంచుకోవటం మనందరూ కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి వారు కూడా సభను ఉద్దేశించి మరి వారికి మన అందరి తరఫున
మరి ఇంకా మనకి సేవలు అందించాలనే తపన రివిజన్ వెంటనే ఏది రివిజన్ వెంటనే ఏది రివిజన్ వెంటనే వెంటనే వేజ్ రివిజన్ వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ట్రేడ్ యూనియన్ ఐక్యత ట్రేడ్ యూనియన్ల ఐక్యత కార్మికుల ఐక్యత వేజ్ రివిజన్ వెంటనే వేజ్ రివిజన్ వెంటనే స్పాంజైరన్ యూనిట్ ను వెంటనే స్పాంజైరన్ యూనిట్ ను వెంటనే స్పాంజైరన్ యూనిట్ ను వెంటనే ఐక్యత స్టీల్ మినిస్టర్ ముండి వైఖరి స్టీల్ మినిస్టర్ ముండి వైఖరి స్టీల్ మినిస్టర్ ముండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత స్పాంజారన్ పాలన యూనిట్ ని వెంటనే ఎన్ఎండిసి స్పాంజారన్ యూనిట్ ని వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత యూనియన్ల ఐక్యత యూనియన్ల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత స్పాంజైరన్ యూనిట్ ను వెంటనే స్పాంజైరన్ యూనిట్ ను వెంటనే స్పాంజైరన్ యూనిట్ ను వెంటనే ఎన్ఎండిసి ఫెడరేషన్ వారి ఆదేశానుసారము మనకి దాదాపు 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వేజ్ రివిజన్ సాధించడం కొరకై జరుగుతున్న ఈ యొక్క యాజిటేషన్ ఉద్యమంలో భాగంగా మన యొక్క స్పాంజైరన్ యూనిట్లో కూడా మనము ఈ యొక్క ఉద్యమాన్ని మనం కొనసాగిస్తున్నాము. ఈరోజు మనకి 9వ రోజు. ఈ 9వ రోజు కూడా మనము ఈ యొక్క వేజ్ రివిజన్ని త్వరగా చేయాలి, స్టీల్ మినిస్ట్రీ యొక్క నిరక్షితత్వాన్ని మనము ఎండగడుతూ మన కార్మికుల తరపున మనం పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటము మనకి ఫెడరేషన్ వారు ఇచ్చిన ఆదేశానుసారము ఇది మనకి అంటే ఈ ఇంప్లిమెంట్ అయ్యే వరకు, దీన్ని మనం సాధించే వరకు ఇలానే కొనసాగిస్తూ మనము మన యొక్క వేజ్ రివిజన్ని త్వరగా సాధించుకోవాలని మన యొక్క కార్మికుల తరఫున మనందరము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. ఈ యొక్క పోరాటానికి, ఈ యొక్క యాజిటేషన్కి ప్రతిరోజు 9 రోజులుగా హాజరవుతూ దీనిలో భాగంగా పాల్గొంటున్న కార్మికులందరికీ కూడా మనము మన యొక్క స్పాంజైరన్ తరఫున, మన యొక్క ఎన్ఎండిసి తరఫున, మన యొక్క యూనియన్ తరఫున, మిగతా యూనియన్ల మెంబర్స్, లీడర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ఈ యొక్క వేజ్ రివిజన్ని త్వరగా సాధించుకోవాలని, సాధించుకుంటామని, ఇది దాదాపు పరిష్కార దిశగా సాగుతుంది. ఇది త్వరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తూ ఇది పరిష్కారం అయ్యే వరకు ఈ యొక్క ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఇది ఒకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్. గారు, అలాగే రాజేశ్వరరావు గారు, మిత్రులారా, 2022 నుంచి పెండింగ్లో వేజ్ రివిజన్ ఉండడం జరుగుతుంది. మేనేజ్మెంట్ అప్రూవ్ చేసినప్పటికీ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్లో మరి వాళ్ళు క్లియర్ చేయకపోవడం మూలన ఇది పెండింగ్ పడడం జరిగింది. మొన్నటి వరకు మిత్రులు చెప్పినట్టు చైర్మన్ గారు కానీ, అదేవిధంగా డైరెక్టర్ పర్సనల్ కానీ వాళ్ళు అడిషనల్ ఛార్జ్ ఉండే, ఇప్పుడు వాళ్ళు ఫుల్ ఛార్జ్లోకి వచ్చారు కాబట్టి తప్పకుండా ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందని చెప్పేసి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. అలాగే ఫెడరేషన్ పిలుపు మేరకు మీరు ఎంతో నిష్ఠాగరిష్టలతో మరి ఈ కార్యక్రమం చేపట్టి గత 9 రోజుల నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మరి వేజ్ రివిజన్ వెంటనే నిర్వహించాలని చెప్పేసి కోరుతూ మీరు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా యూనిట్ని పునరుద్ధరించాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. దానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మీ యొక్క పోరాటం సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను కూడా మీలో ఒక భాగస్వామిని, అందుకునే మరి ఇవాళ బయలుదేరి రావడం జరిగింది. మరి దాన్ని నేను బయట వాడిని కాదు, మీలో ఒకడిని అని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.
సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి